ఇరాన్లో నాయకత్వ మార్పు తప్పదా? లేదంటూనే ట్రంప్ ఖమేనీని టార్గెట్ చేశారా? ఖమేనీకి ముప్పు తప్పదని తన పోస్టుతో సంకేతాలు ఇచ్చారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ కీలక సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా ఇరాన్ నాయకత్వ మార్పు తమ ఉద్దేశం కాదని, ఆ దేశంలో అణుస్థావరాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని చెప్పిన ట్రంప్ తాజాగా మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ పేరుతో పెట్టిన పోస్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం సంచలనంగా మారింది. ఇరాన్లోని 3 ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన అకస్మాత్తు వైమానిక దాడుల తర్వాత ఇరాన్లో ప్రస్తుత పాలన భవిష్యత్తుపై ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అనేక సందేహాలకు సంకేతాలుగా మారాయి. ఇక పాలన మార్పు అనే పదాన్ని వాడటం రాజకీయంగా సరైంది కాదేమో, కానీ ప్రస్తుత ఇరానియన్ పాలకులు ఆ దేశాన్ని గొప్పగా పాలన మార్పు ఎందుకు ఉండకూడదు అని ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ చేసిన పోస్టు గందరగోళంగా అనేక అనుమానాలకు కేంద్ర బిందువుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ హెచ్చరించడమా, ఆ దేశాన్ని సవాల్ చేయడం ద్వారా పరిణామాలను తీవ్రమయ్యేలా చేయడమా అనేది స్పష్టంగా తెలియడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల ముందు ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు ఖచ్చితంగా తెలుసని, కానీ ప్రస్తుతానికి ఆయన్ను చంపబోమని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పౌరులపైన లేదా అమెరికన్ సైనికులపైన క్షిపణులు ప్రయోగించాలని తాము కోరుకోవడం లేదన్నారు. కానీ ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే అంటూ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరిస్తూ ఖమేనీ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. శత్రువులు భారీ మూల్యం చెల్లించుకుంటారంటూ ఖమేనీ చేసిన పోస్టు ఉద్రిక్తతలను మరింత పెంచడం ఖాయమన్న సంకేతాలను పంపించింది. అయితే ఇరాన్తో చర్చలకు అవకాశం ఉందంటూనే దాడులు చేయడం ద్వారా అమెరికా ఏం చెప్పదలుచుకుందో అనేది అర్థం కాని పరిస్థితి. అంటే ఇరాన్ సైనిక సామర్థ్యం తక్కువగా ఉన్నందున చర్చలకు రావాల్సిన అవసరం ఆ దేశానికే ఉందనే భావనలో అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ట్రంప్ చేసిన పోస్టు మాత్రం భవిష్యత్తులో రాజకీయాలను, జియోపొలిటికల్ పరిణామాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఒకవైపున పోస్టుల మీద పోస్టులు చేస్తున్నారు ఇరువురు కూడా, ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసినటువంటి మెగా పోస్ట్ అందరినీ కూడా గందరగోళానికి దారితీసిందనే చెప్పొచ్చు. ఈ మెగా పోస్ట్ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ ఈ మెగా పోస్ట్ చేయటంతో పాటు అక్కడ పాలకుల్ని మారిస్తే తప్పేంటి అన్న ఉద్దేశంతో కూడా ఆయన ఈ యొక్క పోస్ట్ చేయటం అందరినీ, అంటే గతంలో ఇరాక్ అధ్యక్షుడైనటువంటి సద్దాం హుస్సేన్ ని పట్టుకొని ఉరేసినట్లుగా ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా అలాగే చంపేస్తారా, లేకపోతే ఆయన్ని కూడా ఉరి తీస్తారా అన్నది కూడా ఇప్పుడు అంతా చర్చనీయాంశమైంది. అయితే ఆయన చేసే పనులకు, ఆయన చెప్పే మాటలకు కూడా పొంతన లేకపోవటం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి కూడా అర్థం కావటం లేదు. నిజానికి ఇరాన్ కి 2 వారాలు సమయం ఇస్తున్నాం, అణు చర్చలకు రావాలి, అణు ఒప్పందాలు చేసుకోవాలంటూ 2 వారాలు సమయం ఇస్తున్నాం అని చెప్పినటువంటి ట్రంప్ 2 రోజుల్లోనే అణు కేంద్రాలపైన, అణు స్థావరాలపైన, ఇరాన్ అణు స్థావరాలపైన 3 అణు స్థావరాలపైన దాడులు చేశారు B2 బాంబర్స్ తో. సో అది దాని తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి, అంటే విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి గాని ఇతరులు చేసినటువంటి ప్రకటన కూడా మనం చూసాం. కేవలం అణు ఒప్పందాలకు అంగీకరించేలాగా ఇరాన్ తెచ్చేందుకే ఈ దాడులు చేశాం తప్పితే మేము ఆ యొక్క ఇరాన్తో మేము
యుద్ధం చేయబోం, అదేవిధంగా ఇరాన్ కు వ్యతిరేకంగా మేము ఎవరికి కూడా మద్దతు ఇవ్వబోం అంటూ ఒక పక్క అమెరికా చెప్తోంది. మొదట్లో అదే ట్రంప్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఆయన్ని మేము ఇప్పుడే చంపబోము అంటూ పదే పదే అంటే ఒకదానికి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తూ గందరగోళానికి ట్రంప్ దారితీస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ మెగా ఫోస్ట్ కూడా ఇప్పుడు వచ్చింది. ఈ మెగా ఫోస్ట్ లో మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్, ఒకవేళ అలా కాకపోతే పాలకుడిని మార్చడంలో నాయకత్వాన్ని మార్చడంలో తప్పే ఉంది అంటూ ఆయన చేసినటువంటి ప్రకటన మనం చూసాం. ఆయన చేసినటువంటి ప్రకటన మనం చూస్తే నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయ పరంగా సరైంది కాదేమో, కానీ ప్రస్తుత ఇరాన్ పాలకులు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ దిశగా గనక పని చేయకపోతే నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదు అంటూ ప్రశ్నిస్తూ ఆయన ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రశ్నించారు. అయితే అంతకు ముందు ట్రంప్ ఏదైతే దేశ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతూ తాము చేపట్టినటువంటి దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం జరిగింది, కేవలం అణు కేంద్రాలను మాత్రమే ధ్వంసం చేశాం, వేరే ఎక్కడా కూడా పౌరులకు ఎటువంటి నష్టం కలగలేదు, అణు చర్చలకు వాళ్ళు రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ దాడులు చేసాం తప్పితే వేరే ఏమీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే రక్షణ శాఖకు సంబంధించి యుఎస్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పీటర్ హెక్సెట్స్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో జరిపినటువంటి ఈ దాడులు కేవలం అణు కేంద్రాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా అణు ఒప్పందం పైన అంగీకారానికి రావడానికి మాత్రమే మేము ఈ దాడులు చేశాం, అంతేగాని అక్కడ మేము ఏమి పాలకులను మార్చాలన్న ఉద్దేశం గాని వేరే చర్యలు చేపట్టాలన్న ఉద్దేశం గాని మాకు లేదని ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ మెగా ఫోస్ట్ చేయడం అనగా ఉద్దేశం ఏంటి అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. అయితే తమకు అణు ఒప్పంద చర్చలకు అంగీకరించడానికే ఈ దాడులు చేశామని చెప్తున్నారు. మరి ఇరాన్ లో జరిపినటువంటి 3 దాడుల తర్వాత ఇరాన్ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఈ రోజు ఉదయం ఇచ్చినటువంటి పోస్ట్ లో ఖచ్చితంగా అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ఇజ్రాయెల్ కి అమెరికా సాయం చేస్తుందన్న వార్తలు సాయం చేస్తుందని ప్రపంచానికి మొత్తానికి తెలియజేసేందుకు ప్రపంచ నేతలందరికీ కూడా తాము ఈ యొక్క తమ రాయబారాలను పంపుతామని కూడా చెప్పారు. అందుకే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి రష్యా వెళ్లి పుతిన్ కూడా కలుస్తామన్నారు. అమెరికా తమ పైన ఏకపక్షంగా దాడులు చేస్తుంది, అసలు అమెరికాకేం పని ఇరాన్ పైన దాడి చేయడానికి, ఇజ్రాయెల్ మేము చూసుకుంటామని కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించి ఈ సుప్రీం లీడర్ ని ఇప్పుడు ఖమేనీని ఏం చేస్తారు, ఖమేనీని పట్టుకుంటారా? అయితే ఖమేనీ మాత్రం ఎక్కడ సిగ్నల్స్ లేనటువంటి ప్రాంతానికి బంకర్లో దాక్కున్నారన్న వార్తలు వస్తున్నాయి. అమెరికా మాత్రం ట్రంప్ మాత్రం మాకు తెలుసు ఆయన ఎక్కడున్నారో, కానీ ఇప్పుడు మాత్రం చంపమని చెప్తున్నారు. సో పరస్పరం ఆయన విరుద్ధమైనటువంటి ప్రకటనలు, 1 గంటకు చేసినటువంటి ప్రకటన ఇంకో గంటకు ఉండట్లేదు, కాబట్టి ఆయన నమ్మటానికి కూడా లేదు. ఆయన ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశం ఉంది. కానీ నవీన్, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతుంది. నిన్న ఈ యొక్క 3 అణు కేంద్రాలపైన దాడులు జరిపిన తర్వాత సుమారు 200 నుంచి 250 మిసైల్స్ తో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దానికి ఇజ్రాయెల్లో భారీ నష్టం జరిగిందనే చెప్పొచ్చు. సో వీటన్నిటికీ కూడా అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది ఇరాన్ చెప్తున్నమాట. ఇప్పుడు అమెరికాను ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అమెరికాను విలన్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇరాన్ ప్రయత్నాలన్నీ మొదలుపెట్టింది. మరి ఇరాన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయని కూడా మనం చూడాల్సి ఉంటుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.